హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈ స్కూటీ వచ్చేసి సుజుకి యాక్సెస్ 125 అండ్ ఈ స్కూటీ వచ్చేసి మాదే అనమాట. అండ్ దీన్ని అయితే మేము నియర్లీ ఒక 6 నెలలు సో ఈ మధ్యకాలం వరకు అయితే మనము ఈ స్కూటీని పక్కన పెట్టేసాము. రీజన్ ఏంటంటే బండి అనేది బోర్కి వచ్చింది. సో అది అర్థమైపోయింది. సో బండిని ఇంకా తిప్పకూడదని చెప్పేసి ఆ స్కూటీని కంప్లీట్గా మన దగ్గరలో ఉన్న వాటర్ వాష్లో అయితే పెట్టేసామన్నమాట. సో షాప్లో కూడా కొంచెము వెహికల్స్ ఫుల్గా ఉంటాయి, ఇంటి దగ్గర కూడా వెహికల్స్ ఫుల్గా ఉన్నాయని చెప్పేసి ఈ స్కూటీని అయితే వాటర్ వాష్ దగ్గర పెట్టేశాము. ఆఫ్టర్ 7 months ఈ స్కూటీని అయితే మళ్ళీ మనము కంప్లీట్గా దీనికి బోర్ అనేది చేయడానికి మళ్ళీ వర్క్షాప్కి అయితే తీసుకొచ్చేసాము. యాక్చువల్గా మనకి ఇన్ని నెలలు టైం ఎందుకు పట్టిందంటే ఆ స్కూటీ చేసుకోవడానికి టైం దొరకట్లేదు. లైక్ కంప్లీట్గా షాప్లో బిజీగా ఉండడం వల్ల, లేకపోతే అదర్ వర్క్స్ రావడం వల్ల, అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన బోర్ దొరకకపోవడం. సో ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ స్కూటీని అయితే పక్కన పెట్టేసాము. యాక్చువల్గా ఈ స్కూటీ వచ్చేసి మనము స్క్రాప్లో తీసుకున్నాము. ఒక కస్టమర్ దీన్ని స్క్రాప్ చేసేస్తుంటే లైక్ ఈ స్కూటీని మనము ఒక 3,500 రూపీస్కి అయితే తీసుకుందాం అనమాట. తీసుకున్న తర్వాత అప్పుడు మనం దీనికి క్లచ్ వర్క్, అదేవిధంగా కార్బొరేటర్ క్లీనింగ్, హెడ్ వర్క్ అంతా కూడా చేయించాము అప్పట్లో. ఒక 1.5 year బిఫోర్ అనుకుంటాను. సో అప్పుడు చేయించిన తర్వాత దాన్ని కంటిన్యూస్గా అలానే వాడుతూ ఉన్నాము. ఫైనల్లీ ఒక 6 months బిఫోర్ దానికి బోర్ అనేది రావడము, అండ్ దాన్ని అలానే తిప్పామంటే దానివల్ల క్రాంక్ కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ముందరగానే తెలుసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసామన్నమాట తిప్పకుండా. అండ్ ఆఫ్టర్ 7 months తర్వాత కూడా స్కూటీ కండిషన్ మీరు చూడొచ్చు. ఎక్కడ కానీ మనకి ఆయిల్ లీకేజెస్ అనేవి ఏమీ లేవు. ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందన్నమాట. దీనికి ఓన్లీ బోర్ మాత్రమే కంప్లీట్ ఉంది. ఆ బోర్ని మనము ఇప్పుడు ఓపెన్ అయితే చేయబోతున్నాము. అండ్ ఇప్పుడు దీనికి మనకు ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని డిస్మాండిల్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఎక్కించడం. ఎందుకంటే దీనికి యాక్సిల్ ఏదైతే ఉందో యాక్సిల్ కొంచెం టైట్గా ఉందన్నమాట. అండ్ దానివల్ల కొంచెం స్కూటీని ఇంజన్ని బాడీని సపరేట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుందాం అన్నమాట. అండ్ ఫైనల్లీ మా తమ్ముడు అండ్ షఫీ ఇద్దరు కలిసి స్కూటీని అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నారు. సో మీరు గమనించవచ్చు స్కూటీ ఇంజన్ కండిషన్ ఎలా ఉందో. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజెస్ అనేవి లేవు. అండ్ చాలామంది ఈ మోడల్ వెహికల్స్ని 11, 12, 13 ఇలాంటి మోడల్ ఆఫ్ వెహికల్స్ అన్నింటినీ కూడా స్క్రాప్ చేద్దామని చెప్పేసి చాలా వరకు చేసేస్తున్నారు. నన్ను అడిగితే ఆ స్కూటీస్ని, బైక్స్ని స్క్రాప్ చేసే బదులు మళ్ళీ దానికి లైఫ్ అనేది ఎక్స్టెండ్ చేయించుకొని ఆ స్కూటీ, బైక్ని ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొత్త పిల్లలు లైక్ మన పిల్లలు నేర్చుకోవడానికి దాన్ని ఎలా పక్కన పెట్టేసుకుంటే మంచిగా పనికి వస్తుంది. అండ్ మనకి ఏదైనా సెకండ్ వెహికల్గా మనకి ఇంట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఈ స్కూటీని అదే పర్పస్కి తీసుకున్నాం అనమాట. కంప్లీట్గా మనకి లైక్ ఒక బ్యాకప్ వెహికల్ లాగా ఉంటుందని చెప్పేసి ఈ స్కూటీని తీసుకున్నాము. దట్టు ఇది ఇంట్లో వాళ్ళైతే యూస్ చేస్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ మనకి బాడీని, ఇంజన్ని సపరేట్ చేసాము. అండ్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనమాట ఇందాక తీసింది. అండ్ దీనిలో ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉందో కంప్లీట్గా మేమైతే అసలు ఇప్పటిదాకా చేంజ్ చేసుకోలేదు. దట్టు నేనే చెప్తుంటాను లైక్ అందరు కస్టమర్స్కి ఎయిర్ ఫిల్టర్ అనేది 12,000 kilometers ఒకసారి చేంజ్ చేసుకోండి అండ్ ఎవ్రీ సర్వీస్లో క్లీన్ చేసుకోండి అని చెప్పేసి. కానీ మాకు టైం దొరక్క మేమే దీన్ని పట్టించుకోలేదు. సో ఏదైతే రిపేర్స్ ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవడం వల్లే స్కూటీ అనేది బోర్ వరకు రావడం జరిగింది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లైక్ మీరు కూడా మీ స్కూటీని ఏదైతే సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయో లేకపోతే సర్వీస్ డ్యూస్ ఉన్నాయో వాటిని కానీ పట్టించుకోకపోతే ఇదే విధంగా మీ స్కూటీ కూడా బోర్కి అయితే వచ్చేస్తుంది. సో కార్పొరేటర్ కూడా దీనికి ఓపెన్ చేశాము. యాక్చువల్గా ఈ యాక్సెస్ 125 స్కూటీస్ 2011-12 మధ్యలో ఉండేవి. మనకి మైలేజ్ విషయానికి వస్తే 40 వరకు అయితే నమ్మకంగా ఇస్తాయి. ఇన్ కేస్ 40 రావట్లేదు, బిలో 40 వస్తుందంటే మాత్రం ఒకసారి కార్పొరేటర్ అయితే ఓపెన్ చేసి క్లీన్ అయితే చేయించుకోండి. దానికి పర్ఫెక్ట్గా మనకి మైలేజ్ అనేది సెట్ అయిపోతుంది. అదేవిధంగా హెడ్ కూడా చేయించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకిలో హెడ్లో ప్రాబ్లం ఉన్నా కానీ మనకి ఆ మైలేజ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనకి మెయిన్గా హెడ్లో వాల్స్ అనేవి వస్తాయి. ఆ వాల్స్, క్యామ్ షాఫ్ట్, టైమింగ్ చైన్ అంతా మనకి హెడ్లో సెటప్ కాబట్టి దాంట్లో ఏ రకమైన డిఫరెన్సియేషన్ వచ్చినా కానీ ఫ్యూయల్ అనేది ఎక్కువగా కన్సూమ్ అయిపోతుంది స్కూటీలో. దానివల్ల మైలేజ్ అనేది రాదు, ఫ్యూయల్ అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ హెడ్లో ప్రాబ్లం ఉన్నా కానీ అదే ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. హెడ్లో అంటే ఏం లేదండి, లైక్ వాల్స్ అనేవి లైక్ దాని ప్లేస్లోంచి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడము, లేకపోతే టైమింగ్ అనేది జారిపోవడము, టైమింగ్ చైన్ లూజ్ అయిపోవడం. దీనివల్ల ఏంటంటే మనకి కంప్లీట్గా హెడ్లో ఉన్న సెటప్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మైలేజ్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు చూస్తున్నాను చూడండి బోరు. సో బోర్ అయితే ఓపెన్ చేసామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే దీని బోర్ కూడా మనకి ప్రీవియస్గా 6 months బిఫోర్ అడిగినప్పుడు లేదని చెప్పారు మార్కెట్లో. దానివల్ల మనం దీనికి ఏం చేసామంటే బోరు చెన్నై ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా బోర్ తెచ్చుకుందాం అని చెప్పేసి దీన్ని పక్కన పెట్టేశాము.
అండ్ మీరు గమనించవచ్చు పిస్టన్ అనేది కంప్లీట్గా సీజ్ అయిపోయింది దీనికి. అంటే క్రాంక్ అయితే మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే బోర్కి రాగానే మనకి అర్థమైపోతుంది లైక్ దీంట్లో క్రాంక్ రిపేర్ ఉందా లేదా అని చెప్పేసి. బోర్కి వచ్చినప్పుడే లైక్ దీనికి క్రాంక్ రిపేర్ లేదు, కానీ దాన్ని అలానే నడిపితే ఖచ్చితంగా అది కూడా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి స్కూటీని అయితే పక్కన పెట్టడం జరిగింది. అంటే దీని బోర్ అయితే మనం కంప్లీట్గా చెన్నై నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే లైక్ కొత్తదని కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి జస్ట్ చెన్నైలో తీసుకున్నాము, కాస్ట్ అనేది తక్కువ పడింది. సో దాన్ని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే చాలామంది అడుగుతున్నారు బోర్ అనేది రీకటింగ్ బెటరా లేకపోతే కొత్తది బెటరా. నన్ను అడిగితే నేను ఎప్పుడు కూడా కస్టమర్కి కొత్తది వేసుకోమని చెప్తాను. ఎందుకంటే లైఫ్ వస్తాయి స్కూటీస్. ఇన్ కేస్ మీది ఓల్డ్ వెహికల్ అయితే బడ్జెట్ అంత లేదు అనుకుంటే మాత్రము రీకండిషన్కి వెళ్ళండి. లేదు స్కూటీ అనేది మంచి లైఫ్ రావాలి, ఇంజన్ లైఫ్ రావాలంటే మాత్రము ఖచ్చితంగా బోర్ అనేది కొత్తది వేసుకోండి. దానివల్ల మీకు ఇంజన్ అనేది మంచి లైఫ్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీనికి క్రాంక్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి. క్రాంక్లో ప్లే అనేది ఏమీ లేదు. సో మనం దీనికి ఇంజన్ కంప్లీట్గా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బోర్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆ ప్లే మనకి అలానే అర్థమైపోతుంది. సో డాడీ ఎలాగో ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి సో జస్ట్ దాన్ని అలా పట్టుకొని దాని మూమెంట్ చూసే అది డ్యామేజ్ ఉందా లేదని చెప్పేసి ఆయన అయితే కనిపెట్టేస్తారు చక్కగా. మనకి ఇంకా అంత ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, కానీ మా నాన్నగారు అయితే జస్ట్ సింపుల్గా దాన్ని టచ్ చేసి దాని మూమెంట్ని బట్టి అది రిపేర్ ఉందా లేదా అని చెప్పేసి చెప్పేస్తారు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ కదా ఎంతైనా కానీ. దట్టు నాన్నగారు ఏంటంటే లైక్ 1983-85 నుంచే ఇదే ఫీల్డ్లో ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో ఆయన ఎక్స్పీరియన్స్ని మనం మ్యాచ్ చేయలేము ఎలాగో. ఇప్పుడు దీనికి మనము మ్యాగ్నెట్ అనేది ఓపెన్ చేస్తున్నాము. మన దగ్గర మ్యాగ్నెట్ ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ ఓపెన్ చేయడానికి స్పెషల్ టూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి హెల్ప్తో మనము మ్యాగ్నెట్ని చాలా సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోవచ్చు. మనకి కరెంట్ అంతా కూడా జనరేట్ అయ్యేది ఇక్కడ నుంచి అనమాట. ఈ మ్యాగ్నెట్ నుంచే పవర్ సప్లై అంతా కూడా జనరేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆయిల్ పంపు. యాక్సెస్ 125 ఆయిల్ పంప్ ఎలా ఉంటుందో. సో ఈ చిన్న చూసారా, అది లింక్ అయి ఉంది, ఆయిల్ పంప్కి లింక్ అయి ఉంటుంది అనమాట. మనకి ఏదైతే ఈ ఛాంబర్స్లో ఉన్న ఇంజిన్ ఆయిల్ ఉంటుందో ఆ ఇంజిన్ ఆయిల్ని హెడ్ వరకు పంపించడానికి ఈ పంప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది హెడ్, కార్పొరేటరు, సో సంబంధించిన ఇంజిన్ సంబంధించిన సామాన్లు అండ్ ఆల్మోస్ట్ బోర్ కూడా ఓపెన్ చేసాము. అండ్ ఇదిగోండి నేను చెన్నై నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా బోరు, ఇదేనమాట. అండ్ మనకి ఈవినింగ్ కల్లా ఇచ్చేసాడు బోర్ అయితే లైక్ రీకటింగ్ చేసేసి. అండ్ దీనికి మనం ఇప్పుడు పిస్టన్ అనేది ఎక్కించబోతున్నాము. చూడండి లైక్ నాకు తెలిసి అయితే యాక్సెస్ 125 స్కూటీస్కి పిస్టన్స్ అండ్ రీకటింగ్ అనేవి సజెస్టబుల్ కాదు. కాకపోతే మన స్కూటీనే దట్టు మనం ఎక్కడ ఎక్కువగా యూజ్ చేయము, జస్ట్ ఇంట్లో వాళ్ళకి బ్యాకప్ వెహికలే కాబట్టి ఈ స్కూటీని అయితే రీకండిషన్ చేసుకుంటున్నాం బోరు. కానీ నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా బోర్ అనేది కొత్తది వేసుకోండి కస్టమర్స్ మాత్రం. రీకండిషన్ మాత్రం వద్దు. ఇన్ కేస్ మీకు బడ్జెట్ తక్కువ ఉంది లేదా అంత లేదన్నప్పుడు మాత్రమే రీకండిషన్ అయితే వెళ్ళండి. అండ్ గుర్తుపెట్టుకోండి బోర్ అనేది చేసిన తర్వాత ఖచ్చితంగా మైలేజ్ అనేది కొంచెం అయితే తగ్గుతుంది. ప్రీవియస్గా వచ్చినంత మైలేజ్ అయితే రాదు కొత్త దాంట్లో. సో పిస్టన్ అనేది ఎక్కిచ్చేసాం కనెక్టింగ్ రాడ్కి. అండ్ దీనికి కొంచెం ఆయిల్ అనేది వేసేసి కొంచెం వెట్ చేసేసి దీని అయితే ఇప్పుడు మనము బోర్ అయితే సెట్ చేసేస్తున్నాము. సో రింగ్స్ అనేవి కూడా కరెక్ట్గా కూర్చోవాలి. ఒక్క రింగ్ కానీ కరెక్ట్గా కూర్చోలేదంటే మాత్రం మళ్ళీ బోర్లో గీతలు అయితే పడిపోతాయి, పిస్టన్కి గీతలు పడిపోతాయి, మళ్ళీ వైట్ స్మోక్ అనేది వస్తుంది, బోర్ అనేది సౌండ్ వచ్చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఎక్కించాలి ఈ ప్రాసెస్లో మాత్రము. అండ్ ఆల్మోస్ట్ పిస్టన్ కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయింది. అండ్ టైమింగ్ బయటికి తీసాము. అండ్ పిస్టన్ ఏదైతే ఉంటుందో ఆ పిస్టన్ని మనము ఎప్పుడు కూడా ప్రతి వెహికల్కి టాప్లో పెట్టుకోవాలి. సో టాప్లో పెట్టుకుంటే మనకి టైమింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు చూడండి మ్యాగ్నెట్ తిప్పుతున్నాం లేదు, ఆ మ్యాగ్నెట్ అనేది కనెక్టింగ్ రాడ్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి లోపల. సో పిస్టన్ అనేది ఆటోమేటిక్గా టాప్లో తీసుకొచ్చేసాము. అండ్ బోర్ వేసేసిన తర్వాత హెడ్, దీనికి మనం మళ్ళీ హెడ్ ల్యాపింగ్ వాల్స్ అన్నీ కూడా చేయించేసామన్నమాట. ఎందుకంటే ఒకేసారి ఓపెన్ చేసాం కదా, సో అవి చేయించుకుంటేనే బెటరు, దాన్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. సో హెడ్ అయితే ఇప్పుడు కూర్చోబెట్టేస్తున్నాము. సో సెట్ అండి, హెడ్ కూడా కూర్చునేసింది. ఇప్పుడు దీనికి టైమింగ్ వీల్ ఏదైతే ఉందో టైమింగ్ వీల్ అనేది కూర్చోబెట్టేయాలి. అండ్ ఇక్కడ ఈ స్కూటీస్లో మనకి మెయిన్గా టైమింగ్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. సో వాటిని రాకుండా టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. పిస్టన్లో టాప్లో పెట్టేసి టైమింగ్ కరెక్ట్గా పెట్టుకున్నామంటే బండి అనేది చాలా స్మూత్గా ఆడుతుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు టైమింగ్ పెట్టే చూపిస్తాను చూడండి. ఏవైతే మీకు ఆ 2 గీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ గీతలు పైకి రావాలన్నమాట టాప్లో. సో అందువల్ల కొంచెంగా అడ్జస్ట్ చేస్తున్నాము. సో చైన్ అలా వెనక్కి నట్టినప్పుడు మనకి ఆ గీతలు అనేవి పైకి అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా, కరెక్ట్గా సెంటర్కి ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే మనకి పిస్టన్ ఏదైతే ఉందో అది టాప్లో ఉందని చెప్పేసి అర్థం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ దీనికి మనము బోర్ ఎక్కిచ్చేసాము, పిస్టన్ ఎక్కిచ్చేసాము, హెడ్ ఎక్కిచ్చేసాము, టైమింగ్ సెట్ చేస్తున్నాము.
అంతా సెట్ చేసిన తర్వాత దీనికి హెడ్ కవర్ క్యాప్ అనేది వేసేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఇంజన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ దీన్ని మనము బాడీకి ఎక్కించడమే ఆలస్యం అనమాట. ఇంకపోతే ఇంజన్ అయితే బాడీకి ఎక్కించేసి వాటర్ వాష్లో పెట్టేసి వాటర్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వర్క్షాప్కి అయితే తీసుకొచ్చేసాము. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్లీ బండి అయితే రెడీ అయిపోయింది అనమాట మళ్ళీ తిప్పుకోవడానికి. అండ్ ఇన్ కేస్ మీరు కూడా మీ ఓల్డ్ స్కూటీస్, ఓల్డ్ బైక్స్ ఇంజన్ వర్క్స్ చేయించుకోవాలనుకుంటే మాత్రమే ఒకసారి మా వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ హోటల్ రియాజ్, నెల్లూరు. కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో కాల్ చేయడానికి ట్రై చేయండి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్.